బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నన్ను రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అది ఏంటి అంటే, బ్రో మీరు మీ ఇంట్రోస్ని ఎలా చేస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో వీడియోలో మీకు నా ఇంట్రోస్ నేను ఎలా చేస్తానని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, లాస్ట్ వరకు చూడండి అని చెప్పేసి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఇంట్రోస్ గురించి చెప్పానమాట వేరే వీడియోస్లో. కాకపోతే చాలామంది చూసలేరు, అంటే వీడియో మధ్యలో చెప్పాను, చాలామంది చూసలేరు. సో అందుకు మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను ఎక్కువగా రీసెంట్గా ఒక ఇంట్రో అయితే యూజ్ చేస్తాను కదా లాస్ట్ 1 మంత్ నుంచి. ఆ ఇంట్రోస్ నేను ఎక్కడ చేయించానంటే, మనీ పెట్టి చేయించాను అనమాట. మనకు ఇన్స్టాగ్రామ్లో రోమన్ సత్య గ్రాఫిక్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఇతని దగ్గర నేను చేయించుకున్నాను అనమాట ఆ ఇంట్రోస్ అనేది. ఎక్కువగా తెలుగు టెక్ అకాడమీ చేస్తుంటాడు ఇంట్రోస్. ఇక్కడ చూసుకుంటే మనకు 3-4 ఇంట్రోస్ ఉన్నాయి తెలుగు టెక్ అకాడమీ. అలాగే నేను చేయించుకున్న ఇంట్రో ఇది, ఇతని దగ్గర చేయించుకున్నాను ఇది. మీకు ఒకవేళ ఈ ఇంట్రో కావాలనుకుంటే మీరు చూడండి, సపోజ్ ఇక్కడ 3 డాట్స్ని ట్యాప్ చేసుకొని లింక్ కాపీ చేసుకొని అతనికి పర్సనల్ మెసేజ్ అయితే చేయండి. అంటే మనకు ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి, అక్కడ మెసేజ్ చేయండి. చేసినట్టయితే అతను మీకు దాని కాస్ట్ చెప్తాడు. మీకు నచ్చినట్లయితే మీరు చేయించుకోవచ్చు. చాలా జెన్యున్ పర్సన్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అలాగే చాలామంది మనీ పెట్టుకోలేరు ఇంట్రోస్ కోసం. ఫ్రీగా ఎలా చేసుకోవాలని చెప్పేసి చెప్తాను చూడండి. మనకు ఒక 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా ఇంట్రోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే అంత ప్రొఫెషనల్ రాదు, మీడియం ప్రొఫెషనల్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఇన్ వీడియో అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇన్ వీడియో అని చెప్పేసి టైప్ చేయండి. అంటే స్పేస్ ఇవ్వకూడదు ఇక్కడ, ఇన్ దగ్గర స్పేస్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఫస్ట్లో కాదు, సెకండ్లో మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. దీన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక మీరు 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు డెస్క్టాప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది క్రోమ్ అనేది. ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. మనకు ఇలాంటి లోగో అయితే రాదు దీనిలో. కాకపోతే మీరు 1080pలో ఆ క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఈ వెబ్సైట్లో మీరు బై చేయాల్సి ఉంటుంది. మీకు 720p ఉంటే సరిపోతుంది. 720pలో మనకు ఫ్రీగా ఇస్తారనమాట వెబ్సైట్ వాళ్ళు. మాకు 720p సరిపోతుంది. మళ్ళీ మీరు 1080pలో పెట్టుకొని కొనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడితో లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కోవిడ్-19 గురించి కానీ మీరు ఏమైనా చేయాలనుకుంటే వీడియో చేసుకోవచ్చు. రీసెంట్లీ యాడెడ్ అని చెప్పేసి కొన్ని ఇంట్రోస్ అయితే యాడ్ చేస్తుంటారు ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ ఇంట్రోస్ అండ్ లోగో రివీల్స్ అని అనిపిస్తుంది కదా, దీన్ని మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా రకాల ఇంట్రోస్ అయితే వస్తాయన్నమాట. మీకు నచ్చిన ఇంట్రోని మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఒక ఇంట్రో అయితే ఎడిటింగ్ చేసి చూపిస్తాను, మీకు ఐడియా రావాలి కాబట్టి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో. చూడండి, మనకి ఇక్కడ ఒక ఇంట్రో అయితే ఉంది. దీన్ని ట్యాప్ చేస్తాను. నేను ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యూజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా, దీన్ని మీరు ట్యాప్ చేస్తాను. మీకు అక్కడ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎక్కువ యూట్యూబ్ సైజులో కావాలి కాబట్టి మనం యూట్యూబ్ సైజుని సెలెక్ట్ చేసుకుందాం. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ వచ్చేసింది. నాకు ఇక్కడ ఆల్రెడీ నేను లోగో యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ లోగో చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ లోగో యాడ్ చేసుకోమని చూపిస్తుంది. అప్లోడ్ లోగో అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి లోగో మీరు ట్యాప్ చేసుకొని బ్రౌజ్ చేసి మీ లోగో ఎక్కడ ఉందో మీ లోగోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను నా లోగో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు లోడ్ అవుతుంది. ఆ లోగో అనేది లోడ్ అయిన తర్వాత మీరు దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లోడ్ అయితే అయిపోయింది. ఒకవేళ మీరు దీని సైజ్ పెంచాలనుకుంటే లైట్గా మీరు ఇక్కడ చూడండి 2 ఫింగర్స్తో ఇలా అనాలి. ఇలా అంటేనే మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి వస్తుంది. మీరు అటు ఇటు అన్నట్టయితే మనకు చెడిపోతుంది అనమాట. ఓకే, ఇలా కొద్దిగా నీట్గా పెంచుకోండి. సైజు ఇలా పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకున్న తర్వాత మరోసారి చిన్నగా జూమ్ ఆన్ చేయాలి. ఎక్కడ టచ్ చేసినా కానీ మనకు టెంప్లెట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, మనకి ఇది సెట్ అయిపోయింది. ఒకవేళ మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ప్రివ్యూ అయితే ప్లే అవుతుంది. మళ్ళీసారి ప్లే చేస్తాను. ఓకే, మనకు ఇంట్రో అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కువగా మీకు ఓన్లీ లోగో మాత్రమే యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో మీ ఛానల్ ఏం అలాంటివి యాడ్ చేసుకోవడానికి ఉండదు. కొన్ని లోగోస్కి ఉంటుంది, అంటే కొన్ని ఇంట్రో వీడియోస్కి ఉంటుంది మీ లోగోని యాడ్ చేసుకొని కింద నేమ్ యాడ్ చేసుకోవడానికి. కొన్ని ఇంట్రో వీడియోస్కి ఉండవు.
వెబ్సైట్లో యూజ్ చేసిన ఇంట్రోస్కి ఉండవు అనమాట. ఓకే, ఒకవేళ మీకు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే పైన డౌన్లోడ్ అండ్ షేర్ ఉంది కదా, డౌన్లోడ్ అండ్ షేర్ దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇది కొద్దిసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, మీరు 720pలోనే చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ క్వాలిటీ చేసుకోవాలనుకుంటే చేసుకోలేరు మీరు. చూడండి మనకి ఇక్కడ రెండరింగ్ మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది, అంటే మనకు ఒక 10 minutes దాకా అయితే పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. ఓకే, ఒకవేళ మీరు ఈ ఇంట్రో కాకుండా ఇంకా వేరే ఏమైనా ఇంట్రోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద వెళ్ళిపోయినట్టయితే మీకు కొత్త ఇంట్రోస్ అయితే ఓపెన్ అయితే మీరు ఇంకొక ఇంట్రో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రోలోకి వెళ్ళిపోవాలనుకుంటే పైన మనకు ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయినట్టయితే మీరు ఆల్రెడీ ఎడిటింగ్ చేసిన ప్రాజెక్ట్ అనేది మీకు ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంటుంది. ఓకే, మనం చేసిన టెంప్లెట్ అయితే మనకు రెడీ అయిపోయింది, రెండరింగ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది కదా, చూడండి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అయితే డౌన్లోడింగ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశా కాబట్టి మనకి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపిస్తుంది. నేను డౌన్లోడ్ చేసుకుంటే మనకు వీడియో అయితే మన ఇంట్రో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇలా మీరు సింపుల్గా మీ ఛానల్ ఇంట్రోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, ఇంకొక వెబ్సైట్ వచ్చేసి పాంజో ఐడి అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ మీరు పాంజో ఐడి అని చెప్పేసి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. దీంట్లో నెంబర్ వన్ ఉంటాయి అన్నమాట, చాలా ప్రొఫెషనల్ ఇంట్రోస్ ఉంటాయి. ఇది చాలామందికి ఐడియా ఉంటుంది, కాకపోతే ఫోన్లో ఎడిటింగ్ చేసుకోవడం అంటే చాలా డిఫికల్ట్ అనమాట. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఏమైనా ఉంటే మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫోన్లో కూడా నీట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను చూడండి. సపోజ్ నేను ఈ ఇంట్రో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఇంట్రో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఇన్ క్లిప్ మార్క్ ఉంది కదా, క్లిప్ మార్కర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ 3 dots మీద ట్యాప్ చేసుకొని దీన్ని డెస్క్టాప్ సైట్లోకి అయితే తీసుకెళ్ళండి. ఓకే, తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని లైట్గా జూమ్ చేసుకోండి. ఇలాగా కొద్దిగా లోడ్ అవుతుంది, ఇది లోడ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి, లేకపోతే స్ట్రక్ అవుతుంటుంది. ఓకే, ఇది మనకు లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం లైట్గా జూమ్ చేసుకుందాం. ఇది ఫోన్లో స్ట్రక్ అవుతుంది కాబట్టి మీరు చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకుంటే మనకు ఐకాన్ అయితే డిజేబుల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఇంట్రో ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకోవచ్చు మీరు ఇంట్రో ప్రివ్యూ అనేది. ఓకే, మనకి ఇది ఇంట్రో ప్రివ్యూ. ఇప్పుడు మనం మా ఛానల్ నేమ్ పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏం లేదు, సింపుల్ మీరు లైట్గా ఇలా జూమ్ ఇన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3D బాక్స్ కనబడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని గ్రూప్స్ అయితే ఓపెన్ అవుతుంది, గ్రూప్ టెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ గ్రూప్ నేమ్ అని చెప్పేసి ఒక నేమ్ ఉంది కదా, దాని కింద మనకు టెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 3 ఆప్షన్స్. దాని మీద మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మన కింద 3D టెక్స్ట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ వచ్చింది, దాన్ని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి మీ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆరో మార్క్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఇది సేవ్ అయిపోతుంది. మళ్ళీ మీరు సేమ్ ఇక్కడ రెండో టెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ కింద వచ్చింది ఆప్షన్ వచ్చింది చూడండి, ఇక్కడ కింద చూసుకోండి. కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది మీకు. ఓకే, కింద మనకు 3D టెక్స్ట్ కింద ఇక్కడ వచ్చింది, దీన్ని తీసేసేయండి. తీసేసి మీ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆరో మార్క్ మీద ట్యాప్ చేయాలి. మళ్ళీ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చూడండి, కింద చూసుకోండి ఒకసారి. ఓకే, ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను దీన్ని. ఓకే, మనకి ఇక్కడ 3D టెక్స్ట్ అని చెప్పి వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని దీన్ని తీసేసి ఇలా మీ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఆరో మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఒకసారి మళ్ళీ మీరు జూమ్ అవుట్ అయితే చేయాలి ఇలా. ఓకే, చూసుకొని చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు క్లిక్ చేసి జూమ్ అవుట్ చేశారనుకోండి, మనకు ఇది సెట్టింగ్స్ అయితే చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇలా చిన్నగా నిదానంగా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, నాకు ఈ ఇంట్రో అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఓకే, మీకు నచ్చకపోతే వేరే ఇంట్రో మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మనకు ఈ ఇంట్రో అయితే నీట్గా సెట్ అయిపోయింది కాబట్టి
మనం ఇప్పుడు లైట్గా జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా ఆరో, దాన్ని మీరు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ వీడియో రెండర్ అని చెప్పేసింది కదా, దాన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇచ్చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, దిస్ సైట్ క్యాంట్ ఆస్క్ ఫర్ యువర్ పర్మిషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, ట్రై చేయగానే అందాం. మళ్ళీసారి అలో చేద్దాం. చలో మళ్ళీసారి బ్లాక్ చేద్దాంలే. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మన వీడియో అనేది రెండరింగ్ అవుతుంది. రెండరింగ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ యువర్ వీడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, ఇంకొక ఆప్షన్. దాని మీద మీరు ట్యాప్ చేసుకొని మీ వీడియోని మీ ఇంట్రో వీడియోని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఈ రెండరింగ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, రెండరింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ యువర్ వీడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మన వీడియో మన గ్యాలరీలో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. చూసుకుంటే కింద చూసుకోండి, మీరు కింద చూస్తే మన వీడియో డౌన్లోడింగ్ అవుతుంది చూడండి. ఓకే, ఇలా మీరు సింపుల్గా ఈ పాంజియో ఐడి అలాగే ఇన్ వీడియో యూజ్ చేసుకొని మీ వీడియోని మీ ఇంట్రో వీడియోని నీట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.